ఇటీవల అండమాన్ అండ్ నికోబార్ న్యూస్ లో ఉండడానికి కారణం కాఫీ ట్రీని కనుగొనడం. 15 మీటర్స్ లాంగ్ ట్రీ కాఫీ ట్రీని కనుగొనడం. ఆల్రెడీ అందరికీ తెలుసు కాఫీ టీ ప్రొడక్షన్ లో ఇండియా ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే కాఫీ ప్రొడక్షన్ లో గానీ టీ ప్రొడక్షన్ లో గానీ భారతదేశం వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్ లో ఉంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలుసు. అస్సాం సుర్మా వ్యాలీలో టీ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది. భారతదేశంలో కర్ణాటక లాంటి ప్రాంతం టాప్ ప్రొడక్షన్ లో ఉంది కాఫీ ప్రొడక్షన్ లో. అలాగే మన దేశంలో కర్ణాటకలో వచ్చేటప్పటికి 54% టీ కాఫీ ప్రొడక్షన్ చేస్తున్నారు. దాని తర్వాత టాప్ స్టేట్ గా ఉన్నది కేరళ. ఆల్మోస్ట్ మనకి 19% ప్రొడక్షన్ అనేది కేరళలో జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చేసి తమిళనాడు. అంటే భారతదేశంలో మేజర్ కాఫీ ప్రొడక్షన్ స్టేట్స్ కర్ణాటక అండ్ యాజ్ వెల్ as కేరళ, తమిళనాడు. ఆఫ్ కోర్స్ మీకు ఒక స్టేట్ మాత్రం అడిగితే డైరెక్ట్ గా ఆన్సర్ మీరు కర్ణాటక అని పెట్టొచ్చు. సో వీటి తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా కూడా వీటి తర్వాత స్థానాల్లో ఉన్నాయి కాఫీ ప్రొడక్షన్ లో. అలాగే ఇటీవల భారతదేశానికి సంబంధించి 5 డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించిన కాఫీ వెరైటీస్ GI ట్యాగ్ ని పొందాయి. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని 5 కాఫీ వెరైటీస్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి GI ట్యాగ్ ని పొందడం జరిగింది. దీంట్లో సంబంధించి కూర్గ్ అరబికా కాఫీ ప్రొడక్షన్. సో కూర్గ్ అరబికా కాఫీ ప్రొడక్షన్ ఇది కర్ణాటక నుంచి ఒక GI ట్యాగ్ ని పొందడం జరిగింది. అరకు వ్యాలీ అరబికా ప్రొడక్షన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఏరియా ఆ ప్రాంతం నుంచి GI ట్యాగ్ ని పొందడం జరిగింది. 5 వెరైటీస్ ఆఫ్ కాఫీ ప్రొడక్షన్స్ అనేవి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని రీసెంట్ గా పొందడం జరిగింది. అలాగే ప్రపంచం మొత్తంలో చూసుకుంటే భారతదేశంలో 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాఫీ వెరైటీస్ ని భారతదేశం ప్రొడ్యూస్ చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా. ఒకటి అరబికా, 2 రోబోస్టా అంటాం. ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ 2 కాఫీ వెరైటీస్ ప్రొడక్షన్ గురించి ఇండియా మీద డిపెండ్ అయి ఉన్నాయని కూడా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఏ కంట్రీని పిలుస్తారు అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ ని కాఫీ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలుస్తారు. భారతదేశంలో ఎక్కువగా కాఫీ ప్రొడక్షన్ చేసే స్టేట్ ఏది అంటే కర్ణాటక అని చెప్పొచ్చు. అండ్ అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ దేవేంద్ర కుమార్ జోషి. అండ్ అండమాన్ అండ్ నికోబార్ లో చాలా ఫేమస్ ఫెస్టివల్ గా ఓసారి ఫెస్టివల్ లేదా పిగ్ ఫెస్టివల్ ని చెప్పొచ్చు. ఇటీవల ఏ కంట్రీ అండమాన్ అండ్ నికోబార్ తో 265 కోట్ల ప్రాజెక్ట్ ని డీల్ కుదుర్చుకుంది అంటే జపాన్. అండ్ జపాన్ క్యాపిటల్ వచ్చేసి టోక్యో. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద కరెంట్ అఫైర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ కాఫీ ప్రొడక్షన్. అంటే ఈ 2 కాంబినేషన్ తో వచ్చిన కరెంట్ అఫైర్ ఏది అంటే ఇటీవల 15 మీటర్ల లాంగెస్ట్ కాఫీ ట్రీని అండమాన్ అండ్ నికోబార్ లో కనుక్కున్నారు. అది న్యూస్. దానికి సంబంధించిన కంప్లీట్ ఫ్యాక్ట్స్ కింద ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ అని ఉంది. భారతదేశానికి చెందిన 16 వెరైటీస్ ఆఫ్ 16 రకాల మ్యాంగోస్ ని బహ్రెయిన్ కంట్రీలో ఒక ప్రమోషన్ ప్రోగ్రామ్ కింద ఎగ్జిబిట్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఇండియన్ మ్యాంగో ప్రోగ్రామ్ అనేది ఇటీవల ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది అంటే బహ్రెయిన్ కంట్రీలో జరిగింది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే భారతదేశానికి చెందిన 16 రకాల మ్యాంగోస్ ని అక్కడ ఎగ్జిబిట్ చేయడం కూడా జరిగింది. ఆ 16 మ్యాంగోస్ లో భారతదేశం నుంచి GI ట్యాగ్ పొందిన 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగో వెరైటీస్ కూడా ఉన్నాయి. దాంట్లో వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కీర్సాపతి, లక్ష్మణ్ భోగ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నాయి. అండ్ రెండోది వచ్చేటప్పటికి జర్దాలు ఫ్రమ్ బీహార్. సో బీహార్ నుంచి GI ట్యాగ్ పొందిన జర్దాలు మ్యాంగో ఒకటి. అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి GI ట్యాగ్ పొందిన లక్ష్మణ్ భోగ్, కీర్సాపతి అని మ్యాంగోస్ ఈ 16 వెరైటీస్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వీటిని బహ్రెయిన్ లో ఇటీవల ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ పేరు మీదట సో ఎగ్జిబిట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ మ్యాంగోస్ అనేవి న్యూస్ లో ఉన్నాయి కాబట్టి ఎన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు అంటే 16. సో దీంట్లో 3 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఆల్రెడీ GI ట్యాగ్ ని పొంది ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ నుంచి, 2 వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ నుంచి, అండ్ ఒకటి వచ్చేటప్పటికి బీహార్ నుంచి ఉన్న GI ట్యాగ్స్ పొందిన మ్యాంగోస్ సో దీంట్లో ఎగ్జిబిట్ చేయబడ్డాయి. వీటితో పాటు అంటే జర్దాలు GI ట్యాగ్ పొందింది బీహార్ నుంచి, లక్ష్మణ్ భోగ, కీర్సాపతి వెస్ట్ బెంగాల్ నుంచి, అలాగే మనకి మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతం నుంచి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాంగో GI ట్యాగ్ ని పొందింది. దాని పేరు ఆల్ఫాన్జో. ఆల్ఫాన్జో మ్యాంగో అనేది మనకి ఎక్కడి నుంచి GI ట్యాగ్ పొందింది, ఏ రాష్ట్రం నుంచి అంటే మహారాష్ట్ర నుంచి. అలాగే గుజరాత్ నుంచి కూడా ఒక వెరైటీ ఆఫ్ మ్యాంగో GI ట్యాగ్ ని పొందింది, అంటే భౌగోళిక గుర్తింపు పొందింది. సో దాని పేరు వచ్చేటప్పటికి కీసర్ ఆఫ్ గిర్. సో కీసర్ ఆఫ్ గిర్ అనేది కూడా మనకి మ్యాంగో పేరే, వన్ ఆఫ్ ద వెరైటీ ఆఫ్ మ్యాంగో. ఇది ఏ స్టేట్ నుంచి అంటే గుజరాత్ నుంచి. అలాగే బంగిన్పల్లి ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే అప్పమీడి అనేది కర్ణాటక నుంచి. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే GI ట్యాగ్ ని పొందాయి. అంటే మనకి ఇక్కడ 2 ఈరోజు కరెంట్ అఫైర్ లో కనిపించాయి. ఒకటి కాఫీ అండ్ రెండోది వచ్చేసి మ్యాంగో. ఈ 2 కూడా ఏ విషయానికి సంబంధించినవి అంటే భౌగోళిక గుర్తింపుకి సంబంధించినవి. GI ట్యాగ్ ఇష్యూస్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ GI ట్యాగ్ వచ్చేటప్పటికి మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాఫీ అనగానే కర్ణాటకని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. 2 వెరైటీస్ ఉంటాయని చెప్పాను, రోబస్టా, అరబికా. సో దాని పక్కన పెడితే భారతదేశంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాంగోస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి రికగ్నైజ్ అయ్యాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ గా ఆల్ఫాన్జో అని చెప్తారు. ఇది మహారాష్ట్ర నుంచి, ఆల్రెడీ బంగన్పల్లి ఆంధ్రప్రదేశ్ అని తెలుసు. సో రీసెంట్ గా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేసర్ ఆఫ్ గిర్. ఇది ఎక్కడి నుంచి అంటే గుజరాత్ ఏరియా నుంచి. సో ఇవి మనం టోటల్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇండియన్ మ్యాంగో ప్రమోషన్ ప్రోగ్రామ్ ఇటీవల ఏ కంట్రీలో జరిగింది అంటే మాత్రం బహ్రెయిన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది న్యూస్ లో ఉంది కాబట్టి దీని క్యాపిటల్ మనామా అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి బహ్రెయినీ దినార్. సో బహ్రెయినీ దినార్ అనేది దీని యొక్క కరెన్సీ. నెక్స్ట్ వన్ చూద్దాం.
క్రికెటర్స్ కి సంబంధించి ఇండియన్ క్రికెటర్స్ కి సంబంధించి ఆటోబయోగ్రఫీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కి సంబంధించి ప్లేయింగ్ ఇట్ బై వే. సో ప్లేయింగ్ ఇట్ బై వే అనే బుక్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ యొక్క ఆటోబయోగ్రఫీ. అండ్ నెక్స్ట్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్. సో ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ వచ్చేసి యువరాజ్ సింగ్ కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ 281 అండ్ బియాండ్. 281 అండ్ బియాండ్ అనేది వివిఎస్ కి లక్ష్మణ్ కి సంబంధించింది. ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది యువరాజ్ సింగ్. అండ్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ కి సంబంధించి. ఇదే లిస్ట్ లో ఇప్పుడు ఇంకొక బుక్ కూడా యాడ్ కాబోతుంది. అది బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ. ఇది ఎవరిది అంటే సురేష్ రైనాది. అలాగే సురేష్ రైనా ఎవరితో కలిపి ఈ బుక్ ని రచించారు అంటే భరత్ సుదర్శన్. భరత్ సుదర్శన్ ఆల్రెడీ మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన బుక్ కూడా రాసి ఉన్నారు. సో భరత్ సుదర్శన్ మహేంద్ర సింగ్ ధోని గురించి రాసిన బుక్ పేరు వచ్చేటప్పటికి ద ధోని టచ్. సో ద ధోని టచ్ అనే బుక్ ని రాసింది ఎవరు అంటే భరత్ సుదర్శన్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే టోటల్ గా ఈ రోజు కరెంట్ అఫైర్ లో బుక్ వచ్చేటప్పటికి బిలీవ్ అనే బుక్ ఆటోబయోగ్రఫీ సురేష్ రైనాకి సంబంధించింది. దాన్ని భరత్ సుదర్శన్ అనే వ్యక్తితో కలిపి రాశారు. పెంగ్విన్ సంస్థ దీన్ని రిలీజ్ చేయనుంది. అలాగే భరత్ సుదర్శన్ అండ్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోనికి సంబంధించిన బుక్ కూడా రాశారు. దాని పేరు ద ధోని టచ్ అనేదాన్ని. అలాగే ఈ బిలీవ్ అనే బుక్ రిలీజ్ అయితే భారత ఇండియన్ క్రికెటర్స్ కి సంబంధించిన బుక్ లిస్ట్ లో ఇది కూడా చేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఆ లిస్ట్ లో సచిన్ టెండూల్కర్ కి సంబంధించిన ప్లేయింగ్ ఇట్ మై వే అనేది, అండ్ యువరాజ్ సింగ్ కి సంబంధించి ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ అనేది, అండ్ నెక్స్ట్ వివిఎస్ లక్ష్మణ్ కి సంబంధించిన 281 అండ్ బియాండ్ అనే బుక్స్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. డోనర్ డే అబ్జర్వ్. సో వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి 15th జూన్ అని ఉంది. సో 15th జూన్ వచ్చేటప్పటికి గ్లోబల్ విండ్ డే అంటాం. సో గ్లోబల్ విండ్ డే అనేది 15th జూన్ విండ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే. వరల్డ్ ఎల్డర్స్ అబ్యూస్ అవేర్నెస్ డే అండ్ గ్లోబల్ విండ్ డే కూడా 15th జూనే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 14th ఏప్రిల్ 14th మే ఉన్నాయి. 14th మే పర్టిక్యులర్ డేస్ ఏం లేవు. 12th మే చెప్పుకున్నాం ఇంటర్నేషనల్ నర్స్ డే అని చెప్పేసి 12th మేనే చెప్పుకోవడం జరిగింది. 14th మే పర్టిక్యులర్ గా లేవు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 14th ఏప్రిల్ అంబేద్కర్ జయంతి. సో అంబేద్కర్ జయంతి అనేది మనకి ఎప్పుడు అంటే 14th ఏప్రిల్. దాంతో పాటు వరల్డ్ చాగాస్ డిసీజ్ డే. వరల్డ్ చాగాస్ డిసీజ్ డే అంబేద్కర్ జయంతి కూడా 14th ఏప్రిల్. గ్లోబల్ విండ్ డే వచ్చి 15th జూన్. 14th మే పర్టిక్యులర్ గా లేవు. అంటే వరల్డ్ బ్లడ్ డోనర్ డే అనేది ఎప్పుడు అంటే 14th జూన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కార్ల్ ల్యాండ్ స్టైనర్ నోబెల్ బహుమతి గ్రహీత అయిన కార్ల్ ల్యాండ్ స్టైనర్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా జూన్ 14th వరల్డ్ బ్లడ్ డోనర్ డే కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. Option B is the correct answer. Next one, see Zenda Satyagraha program organized to mark the importance of national flag in which of the following state? Recently, what's that state? And it is Maharashtra. Recent ga Maharashtra lo ఉన్నటువంటి నాగ్పూర్ లో ఈ కాన్సెప్ట్ ని ఈ జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని దీనిని స్టార్ట్ చేశారు. బేసిక్లీ ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే ఇది వరకు మన వే బ్యాక్ టు హిస్టరీ లైక్ అప్పట్లో నేషనల్ మూమెంట్ టైం పీరియడ్ అప్పుడు నేషనల్ ఫ్లాగ్ కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, మన జాతీయ జెండా అన్నటువంటిది ఏ విధంగా ఆవిర్భవించింది, మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం, అసలు దాని యొక్క రోల్ ఏంటి మన నేషనల్ మూమెంట్ లో అన్నటువంటి దానిని ఎన్హాన్స్ చేస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దీంట్లో భాగంగానే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగానే ఈ జెండా సత్యాగ్రహ అన్నటువంటి కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశారు. అసలు మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ అన్నటువంటి దాని యొక్క డిజైనర్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ పింగళి వెంకయ్య గారు. ఈయన వచ్చేసి డిజైనర్. అదే విధంగా దీని యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ ఈ రేషియో కూడా ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఎగ్జామినేషన్స్ లో అడిగారు. 3:2 లెంత్ ఈస్ టు బ్రెడ్త్ అన్నటువంటిది 3:2 రేషియోలో ఉంటుంది. అదే విధంగా మొట్టమొదటిసారిగా ఎవరు ఫస్ట్ ఫారిన్ సాయిల్ మీద మొట్టమొదటిసారి మన జాతీయ జెండాను ఎగరవేసింది ఎవరు అనంటే మేడం బికాజీ కామా గారు. మేడం బికాజీ గారు ఆవిడ జర్మనీలో మొట్టమొదటిసారిగా 1907 లో మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని అక్కడ ఎగరవేశారు. మరి మన భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు ఎగరవేశారండి అనంటే మన భారతదేశం విషయానికి వచ్చేసరికి 1906 లో క్యాల్కటాలో మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఎగరవేశారు. ఇనిషియల్ గా ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని మన నేషనల్ ఫ్లాగ్ ని డిజైన్ చేసినప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి ట్రై కలర్స్ ధర్మచక్ర ఇవన్నీ కూడా అప్పట్లో లేవండి. ఇనిషియల్ గా డిఫరెంట్ డిజైన్స్ లో ఉండేది. తర్వాత కాలగమనంలో ఈ సాఫ్రాన్ కలర్, అదే విధంగా వైట్, గ్రీన్ కలర్, మధ్యలో బ్లూ కలర్ ఉన్నటువంటి ధర్మచక్ర ఇవన్నీ కూడా కలిగాయి. అదే విధంగా ఎప్పుడు మనం దీనిని అడాప్ట్ చేసుకున్నాం అన్న క్వశ్చన్ అడిగితే 22nd జూలై 1947 బిఫోర్ ఇండిపెండెన్స్ మనం 22nd జూలై 1947 మన యొక్క ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ని ఇండియన్ నేషనల్ అసెంబ్లీ వాళ్ళు మన ఫ్లాగ్ ని అడాప్ట్ చేసుకున్నాం. దీస్ ఆర్ సెవెరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. భారతదేశంలో మనకి 3 కైండ్ ఆఫ్ క్రొకోడైల్స్ కనిపిస్తాయి. 3 రకాల క్రొకోడైల్స్ కనిపిస్తాయి. ఒకటి గరియల్స్ అని చెప్పేసి క్రొకోడైల్స్ కనిపిస్తాయి. అండ్ రెండోది వచ్చేటప్పటికి సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అని కనిపిస్తాయి, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్. అండ్ మూడోది వచ్చేటప్పటికి మాగీర్ అనే క్రొకోడైల్స్ కనిపిస్తాయి. భారతదేశంలో 3 రకాల మొసళ్ళు కనిపిస్తాయి. ఒకటి గరియల్స్, 2 సాల్ట్ వాటర్ అండ్ మూడోది వచ్చేసి మాగీర్. అయితే ఈ గరియల్స్ అనేవి ఇండియాలో చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. భారతదేశంలో ముఖ్యంగా నేషనల్ చంబల్ శాంచరీ అని చెప్పేసి ఒకటి ఉంది. నేషనల్ చంబల్ శాంచరీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ చంబల్ శాంచరీ.
సో నేషనల్ చంబల్ శాంచురీ అనేది చంబల్ రివర్ కి దగ్గరలో ఉంది. ఎగ్జాక్ట్ గా రాజస్థాన్, ఇటేమో మధ్యప్రదేశ్, ఇటు ఉత్తరప్రదేశ్, ట్రై జంక్షన్ పాయింట్ ఆఫ్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకి మధ్యలో ఉన్న చంబల్ నది దగ్గర నేషనల్ చంబల్ శాంచురీ అనే దాన్ని నిర్మించారు. ఈ నేషనల్ చంబల్ శాంచురీలో ఏంటంటే మనకి రెడ్ టర్టిల్ అనేది కనిపిస్తుంది. అంటే తాబేలు ఏదైతే ఉందో కంప్లీట్ గా రెడ్, మనకి ఏదైతే రెడ్ షెల్ తో కంప్లీట్ గా కవర్ చేయబడిన రెడ్ టర్టిల్ అనేది కనిపిస్తుంది. గంగా డాల్ఫిన్ అనేది కనిపిస్తుంది. దాంతో పాటు గరియల్స్. భారతదేశంలో చాలా ఎక్కువ గరియల్స్ కనిపించేది ఎక్కడంటే నేషనల్ చంబల్ శాంచురీ ఈ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. సో రెండో ప్రాంతం ఏది అంటే రామ్ గంగా రివర్ అంటాం. రామ్ గంగా రివర్. సో రామ్ గంగా రివర్ మనకి ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దగ్గర ఈ రామ్ గంగా రివర్ లో కూడా గరియల్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ మూడో ప్రాంతం వచ్చేసి ఏది అంటే గాగరా నది. సో గాగరా రివర్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంది. అంటే భారతదేశంలో 3 కైండ్ ఆఫ్ మొసళ్ళు క్రొకడైల్స్ కనిపిస్తాయి. గరియల్స్, సాల్ట్ వాటర్, మగీర్. అయితే ఈ గరియల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి అంటే నేషనల్ చంబల్ సెంచరీ ప్రైమరీ హ్యాబిటేట్. సో యాక్చువల్ గా మెయిన్ ప్రాంతం, మొట్టమొదటి ప్రాంతం అని చెప్పొచ్చు ఈ ప్రాంతం. అండ్ ఈ ప్రాంతంలోనే గంగా డాల్ఫిన్, రెడ్ టర్టిల్ కూడా కనిపిస్తాయి. దాని తర్వాత రెండోది వచ్చేసి రామ్ గంగా రివర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ దగ్గర ఉత్తరాఖండ్ లో. అండ్ మూడోది వచ్చేసి గగారా రివర్. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉంది. లాస్ట్ ఇయర్ న్యూస్ లో కూడా ఉంది ఈ గరియల్స్, గగారా రివర్ అని చెప్పేసి. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా 3 క్రొకడైల్స్ లో ఈ గగారా క్రొకడైల్స్ అనేవి, గరియల్ క్రొకడైల్స్ అనేవి కనిపిస్తాయి. అయితే ఈ గరియల్ క్రొకడైల్స్ ని 1975 సంవత్సరంలో ఒడిశాలోని మహానదిలో ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఎప్పుడు కూడా నేచురల్ నెస్టింగ్ అనేది అక్కడ చూడలేదు. మొట్టమొదటిసారిగా ఈ గరియల్స్ యొక్క నేచురల్ నెస్టింగ్ ని ఏ ప్రాంతంలో చూసారంటే ఒడిశాలో. సో అది దీని యొక్క మెయిన్ థింగ్. అండ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కడైతే ఈ గరియల్స్ గానీ, మగీర్ గానీ, లేకపోతే సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ గానీ ఉంటాయో సో ఆ రివర్ వాటర్ క్లీన్ గా ఉన్నట్టు అంచనా వేస్తారు. అదొక మెజర్మెంట్ అనమాట. ఇఫ్ మోర్ పాపులేషన్ ఆఫ్ క్రొకడైల్స్, ఇఫ్ మోర్ పాపులేషన్ ఆఫ్ గరియల్స్ ఆర్ దేర్, ద రివర్ షుడ్ బి క్లీన్. సో ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ క్రొకడైల్స్ అందులో ఉంటాయి, ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ గరియల్స్ ఆ నదిలో ఉంటే ఆ నది అంత శుభ్రంగా ఉన్నట్టు అని చెప్పేసి ఒక మెజర్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది ఆ క్రొకడైల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదా ఇంపార్టెన్స్ గా మనం చెప్పేది ఉంటుంది. ఐ థింక్ 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. సో 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఐ యామ్ జనరేషన్ ఈక్వాలిటీ, ఇన్విజిబుల్ విమెన్, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, ఇన్నోవేటింగ్ ద ఫ్యూచర్ పబ్లిక్ సర్వీస్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్. సో ఆన్సర్ వచ్చేసి మనకి స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ అనేది దేని యొక్క థీమ్ అంటే 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే యొక్క థీమ్. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మోడర్న్ ఒలింపిక్స్ ని 1896 లో స్టార్ట్ చేశారని, 1948 నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ అనేవి జరుగుతాయని, అలాగే 1940 ని మిస్సింగ్ ఒలింపిక్స్ అని కూడా పిలుస్తారు అని, అండ్ 2021 ఒలింపిక్స్ అనేవి జపాన్ లోని టోక్యోలో జరగబోతున్నాయని, 2024 యొక్క ఒలింపిక్స్ వచ్చేసి ప్యారిస్ లో, అండ్ 2028 ఒలింపిక్స్ వచ్చేసి మనకి ఏదైతే లాస్ ఏంజల్స్ ఉందో ఆ ప్రాంతంలో, 2032 బ్రిస్బెన్ అనే ప్రాంతంలో ఇవి జరగబోతున్నాయని చెప్పేసి నేను డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఒలింపిక్స్. అండ్ 2021 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, స్టే యాక్టివ్ అనేది దాని యొక్క థీమ్. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ డే అనేది ఎప్పుడు అంటే జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే గా రికగ్నైజ్ చేశారు. ఈ డేని ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే గా ఎందుకు రికగ్నైజ్ చేశారో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే 1894 జూన్ 23 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది స్టార్ట్ అయింది. సో అందుకని చెప్పేసి జూన్ 23 మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే గా రికగ్నైజ్ చేశాం. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఇటీవల ట్రాన్స్జెండర్స్ ని కూడా ఒలింపిక్ గేమ్స్ లోకి ఇన్వైట్ చేస్తూ వాళ్ళకంటూ సర్టెన్ రూల్స్ తో సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మొట్టమొదటి ట్రాన్స్జెండర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ లో ఈ సంవత్సరం పాల్గొనబోతున్నారు. అది కూడా ఏ కంట్రీ నుంచి అంటే మనకి న్యూజిలాండ్ నుంచి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.